ఇప్పటికీ చాలా మంది వెయిట్ లాస్ అనగానే చాలా మంది భయపడతారు. నేను రాంగ్ చేస్తున్నానా? నేనేమైనా డేంజర్ జోన్‌లో ఉన్నానా? నేను చేసేది రైటా? కాదా? అసలు నాకు ఫ్యాట్ లాస్ అనేది ఎందుకు స్లో అవుతుంది? ఈ డౌట్స్ అన్నీ మీకు రావడం చాలా అంటే చాలా నార్మల్. బికాజ్ మనం మనుషులం. మనకేమైనా అయితే అన్ని పనులు ఆగిపోతాయి ఇంట్లో. స్పీడ్‌గా ఫ్యాట్ లాస్ అనేది అవ్వడం, స్పీడ్‌గా రిజల్ట్స్ అనేవి కనిపించడం, ఇది మన బాడీకి అగైనెస్ట్ మనం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటాం గానీ అసలు మన బాడీ అలా ఎప్పుడు చేయదు, జరగదది ఈ ప్రపంచంలో. సో మీరు తెలుసుకోవాల్సింది ఏందంటే సడెన్‌గా ఒకేసారి ఫుడ్‌ని తగ్గించడం, ఎక్స్‌ట్రీమ్ వర్కౌట్స్‌ని యాడ్ చేసి పుష్ చేయొద్దు బాడీని. ఇవన్నీ కూడా మన బాడీకి చాలా డేంజర్. అందుకే స్లో అయినా సరే మన బాడీని అడ్జస్ట్ చేసుకుంటూ మన షెడ్యూల్‌కి, మన టైమింగ్స్‌కి, మనం ఉండే లైఫ్ స్టైల్‌కి, మనం రెగ్యులర్‌గా తినే ఫుడ్‌కి, రెగ్యులర్‌గా మన మూవ్‌మెంట్‌ని వీటన్నిటిని మనం అడ్జస్ట్ చేసుకుంటూ పోవడం చాలా అంటే చాలా బెస్ట్. భయపడుతూ భయంతో ఫ్యాట్ లాస్ అనేది స్టార్ట్ చేయకండి. వెయిట్ లాస్ అనేది పనిష్మెంట్ టైప్‌లో మన బాడీని ట్రీట్ చేయకండి ఫస్ట్. మన బాడీతో మనం ఎప్పుడు ఒక బెస్ట్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలి.